గణేశాయ నమః. భక్తి ఉన్న చోట నిదర్శనాలతో పనిలేదు. అయినా కూడా నాస్తికత్వం హెచ్చి పెరిగిపోతున్న ఈ కాలంలో భగవంతుని ఉనికిని తెలియజేసే అద్భుతాల్లో ఒకటి ఈ కాళహస్తి క్షేత్రం. పంచభూతాత్మకమైన పరమేశ్వరుడు వాయురూపంలో కొలువు తీరు ఉన్న క్షేత్రం ఈ కాళహస్తి. స్వర్ణముఖి నదీ తీరంలో పశ్చిమాది ముఖుడే తన శక్తి స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మతో కలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వాయు రూపంలో ప్రాణమున్న లింగంగా కొలువు తీరి ఉండటం ఒక అద్భుతం. దానికి నిదర్శనంగా ఆలయ గర్భగుడిలో లింగానికి ఎదురుగా నిరంతరం ప్రజ్వరిల్లే 2 జ్యోతుల్లో ఒక దీపం ఎల్లప్పుడూ స్థిరంగా నిశ్చలంగా ఉంటే, మరొక దీపం మాత్రం ఏదో గాలి వీస్తున్నట్లుగా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ గర్భగుడిలో గాలి వచ్చే అవకాశమే లేదు. వాయులింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే దీపం కొట్టుకోవటానికి కారణం. ఇది ఒక మహా అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు వాయు రూపంలో కొలువై ఉన్నాడు అనటానికి ఇదే నిదర్శనం. ఇప్పటి వరకు ఇది ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఈ లింగ ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. సృష్టి ఆరంభ కాలంలో వాయుదేవుడు భువియందు అఖండ బిల్వ వనంలో పరమేశ్వరుని కోసం కర్పూరంతో ఒక లింగాన్ని తయారు చేసుకుని 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరించాడట. ఆ తపస్సుకు ప్రీతి చెందిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వాయుదేవుడు తాను వాయు రూపంలో ఈ విశ్వమంతా నిండిపోయి వ్యాపించాలని, ప్రతి జీవుని యందు ఉంటూ సమస్త జీవకోటికి తానే ఆధారమవ్వాలని, ఇంకా తాను పూజించిన ఈ కర్పూర లింగం తన పేరు మీదుగా వాయులింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాలని 3 వరాలను కోరుకున్నాడు. లోక కళ్యాణార్థం వాయుదేవుడు కోరిన ఆ కోరికలను పరమేశ్వరుడు సంతోషంగా అనుగ్రహించారు. ఆ విధంగా ఈశ్వరుడు వాయులింగేశ్వరుడుగా కొలువే పూజలందుకుంటున్నాడు. సమస్త విశ్వానికి, సకల జీవకోటికి ఆధారమైన వాయువు ఈశ్వర స్వరూపమే అని తెలియజేయటానికే పరమశివుడు వాయులింగంగా కొలువయ్యున్నారు. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.